సో గైస్ ఈ రోజు పెడిక్యూర్ చేయించుకోవడానికి గ్రూమ్ 9 అయితే వచ్చాను. సో ఇక్కడ పెడిక్యూర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేనైతే మీకు బ్లాగ్ లో చూపిస్తాను, చూసేయండి. స్టార్టింగ్ వెళ్ళగానే ఒక మంచి అంబియన్స్ తో మనకైతే సిట్టింగ్ ఉంటుంది. ఈ అంబియన్స్ కోసమే నేను వస్తాను అనమాట. ఇక్కడికి చాలా బాగుంటుంది. అండ్ మనకి ఆ రిక్లైనర్ ఏదైతే ఉందో అది వెనకాల మనకి బ్యాక్ అంతా కూడా మసాజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నడుముకి కానీ మెడక్ కానీ అంత చాలా బాగుంటుంది. సో ఈ రిక్లైనర్ కోసమే నేను ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటాను పెడిక్యూర్ చేయించుకోవడానికి. సో పెడిక్యూర్ చేయించుకోవడంతో పాటు ఈ మసాజ్ కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి అలాగే లెగ్ మసాజ్ ఇస్తారు లాస్ట్లో, అది సూపర్ అనమాట. అండ్ దాంతోపాటు ఈ బ్యాక్ మసాజ్ కూడా అసలు చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ అయితే నెయిల్స్ అనేవి మనకి ఎక్స్ట్రా ఉన్న నెయిల్స్ అన్ని కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి వచ్చి మీరు ఎప్పుడైనా పెడిక్యూర్ చేయించుకోండి. డెఫినెట్లీ మీరు వీలు చూసుకొని ఎప్పుడైనా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెయిల్కి ఒక షేప్ అనేది ఇస్తారు. సో పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు బేసిక్ స్టెప్స్ అనమాట ఇవన్నీ కూడా. చాలా వరకు చిన్న వాటిల్లో ఇట్లాంటివి మనకు అంతా చెయ్యరు పర్ఫెక్ట్గా. వీళ్ళు ఏంటి అంటే కనుక ప్రొఫెషనల్ కాబట్టి సో ప్రతిదీ కూడా చాలా నీట్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఏంటి అంటే రిసెప్షన్లో వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా తెలుగు అనేది రాదు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఎక్కువ మాట్లాడతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాళ్ళకి చూడండి, గోల్డ్లకి మనకు ఒక లైక్ ఏంటంటే ఒక వ్యాక్స్ లాంటిది రాస్తారు. దాని ద్వారా మనకి ఏంటి అంటే ఏమైనా డస్ట్ అది ఉన్నా మొత్తం ఒక షైనింగ్ అనమాట, గోల్డ్కి ఒక షైనింగ్ లాంటిది ఇస్తారు. ఇలా ఇదంతా కూడా ప్రాసెస్ ఇలా చేయించుకున్నప్పుడు మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. మనం హ్యాపీగా కాల్ అలా ఇచ్చేసి మనం రిలాక్స్ అవ్వచ్చు. వాళ్ళు చేసుకుంటూనే ఉంటారనమాట. అంతా కూడా హాట్ వాటర్లో పెడతారు. సో మొత్తానికి నాకు ఈ పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఎక్కువ నేను రికమెండ్ చేస్తాను అందరికీ, పెడిక్యూర్ ఇక్కడైతే చేయించుకోండి, ఇక్కడ చేయించుకోండి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెప్ ఏంటి అంటే కనుక మనకి ఇందాక ఏదైతే వ్యాక్స్ లాంటివి చేస్తారో సేమ్ అలాగే మనకి ఎక్కడైతే మనకి లోపల నుంచి మొత్తం అంతా కూడా ఉన్న మట్టిని అంతా తీసేస్తారు. అండ్ అలాగే షైనింగ్ కూడా వస్తుంది, ఇక్కడే మనకి బాగా తెలుస్తుంది. అండ్ పెడిక్యూర్ చేయించుకున్న తర్వాత మనకి ఏంటి అంటే కనుక మన కాళ్ళు అనేవి అప్పటిదాకా ఉన్న ట్యాన్ అంతా ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోతుంది. చాలా వరకు రిమూవ్ చేస్తారు వాళ్ళే, అంటే మనం ఎక్కువ సోకింగ్ చేస్తాం కదా. సో దానివల్ల కూడా వాళ్ళు నెక్స్ట్ రబ్బింగ్ అదంతా ఉంటుంది కదా. సో రబ్ చేయడం అన్నీ ఉంటాయి ఇందులో. సో దానివల్ల మనకి ఏంటి అంటే మొత్తం అంతా కాళ్ళు చాలా క్లీన్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే చూడండి, గోడలో చాలా మట్టి అయితే ఉంది. అవంతా కూడా వాళ్ళు ఎంత నీట్గా మనకి పెయిన్ అనేది అస్సలు తెలియదు, అంత నీట్గా తీస్తారనమాట. అండ్ అలాగే ఇది అయిపోయాక డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అంతా కూడా తీసేస్తారు. సో చూసారు కదా, వీళ్ళ దగ్గర అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా పెడిక్యూర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలాగే ఉంటాయి. ఈవెన్ ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్నా కూడా ఇవే వస్తాయి. అండ్ వీటిలోంచి డెడ్ స్కిన్ అంతా కూడా క్లియర్ చేస్తారు. మెయిన్ అంతా కూడా థంబ్కి ఒక్కటే అనమాట. సో మిగతా నెయిల్స్ అన్నీ కూడా చాలా ఈజీ రిమూవ్ చేయడం కానీ డర్ట్ క్లీన్ చేయడం కానీ చాలా ఈజీ. ఒక్క ఈ మెయిన్ టో ఒక్కటే మాత్రం మనకి ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇక్కడ కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మన అరికాల్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా వీళ్ళు ఇలా చూడండి, కింద మీకు ఒకసారి చూపిస్తాను, మొత్తం అంతలా తీసేస్తూ ఉంటారు. దానివల్ల మన కాలనీ కూడా స్మూత్ అయ్యి మనకే ఇంటర్నల్గా మనకే అనిపిస్తుంది చాలా బాగుంది అని చెప్పేసి ఇదిగో డెడ్ స్కిన్ ఇలా మొత్తం అంతా బడి తీసేస్తారు.
వీళ్ళు ఒక 4-5 రకాల క్రీమ్లు అయితే రాస్తారు. అవి ఏంటి అనేవి నాకు పేర్లు అయితే కరెక్ట్గా తెలియదు. బట్ మనం ఎక్కడైతే మనము వాటర్లో సోక్ చేస్తున్నామో మనం ఆ వాటర్లో మాత్రం హైడ్రోజన్ పెరాక్సైడ్తో పాటు ఒక మంచి పర్ఫ్యూమ్ లాంటిది ఒక సొల్యూషన్ అనేది వేస్తారనమాట. ఆ 2 మాత్రం నేను చూసాను, మిగతావి ఏమీ కూడా నాకు తెలీదు. అండ్ నెక్స్ట్ ఇలా రాసిన తర్వాత బ్రష్ తో చూడండి మొత్తం అంతా కూడా ఒక ఫోమ్ వస్తూ ఉంటుంది, దాంతో మనకు అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తారు. అండ్ ఇదంతా కూడా నిజంగా చెప్పాలి అంటే ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. అంతే అనమాట. సో చూసారు కదా మొత్తం అంతా మాయిశ్చరైజర్ అంతా రాసిన తర్వాతే మనకి లాస్ట్లో మసాజ్ ఇస్తారనమాట వీళ్ళు. అండ్ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. అంతా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, అండ్ లాస్ట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes మనకి మసాజ్ ఇస్తారు. ఆ మసాజ్ కోసమే ఇక్కడికి రావాలనిపిస్తుంది. మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసేసి చక్క కాలు మొత్తం అంతా కూడా మసాజ్ ఇస్తారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చూసారు కదా ఈ వ్లాగ్ అనేది ఎలా ఉంది ఏంటని నాకైతే కామెంట్లో తెలియజేయండి. పెడిక్యూర్ చేయించుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రూమ్కి అయితే ఒకసారి రండి, విజిట్ చేసి ఒకసారి చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా. అంటే వీళ్ళ హాస్పిటాలిటీ నాకైతే నచ్చింది. ఓవరాల్గా నేనైతే బ్యూటీ పార్లర్కి ఎప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేయను. మ్యాక్సిమం నేను చేయించుకునేది థ్రెడ్డింగ్ అండ్ అంతే. ఆల్మోస్ట్ థ్రెడ్డింగ్తో పాటు ఈ పెడిక్యూర్ ఒకటే నేను చేయించుకుంటాను. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు ఈవెన్ నా మ్యారేజ్ కూడా నేను ఫేషియల్ చేయించలేదు, ఫేషియల్ ఎప్పుడు చేయించలేదు. ఇంకా చెప్పాను కదా లాస్ట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మసాజ్ ఇస్తారని, మసాజ్ కోసమైనా వెళ్ళాలన్నమాట, అంత బాగుంటుంది. సో మొత్తానికి ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.